దేశ ప్రజలందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుక శుభాకాంక్షలు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ జాతీయోద్యమ వజ్రోత్సవ వేడుకలు జరపాలని మోడీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. వాస్తవానికి ప్రభుత్వం ఇచ్చిన ఈ పిలుపుని ఆహ్వానిస్తున్నాం. ఇవాళ కొత్తగా ప్రజలు మోడీ చెప్పారు కాబట్టి జాతీయోద్యమంలో స్వాతంత్రోద్యమ వేడుకలు జరుపుకోవడం లేదు. గత 75 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ప్రజలు స్వాతంత్రోద్యమ వేడుకలు జరుపుకుంటున్నారు. ఆ వేడుకల్లో భాగస్వామ్యం కూడా అవుతున్నటువంటి సందర్భం ఉంది. కానీ ఇవాళ కొత్తగా మోడీ ప్రభుత్వం 75 వసంతాల వజ్రోత్సవాల పేరుతోటి జాతీయోద్యమ వేడుకలు జరపాలని చాలా గొప్ప పిలుపునిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించినట్టుగానే అలాంటి ఆర్భాటాలు కూడా చేస్తూ ఉన్నారు. జాతీయోద్యమ వేడుకలు జరపడంలో ఎవరికి ఎలాంటి మినహాయింపు లేదు, అందులో అందరూ ఆహ్వానించింది. కానీ ఇక్కడ ప్రజలు తమకు తాముగా వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటి ఉంది. నిజంగా స్వాతంత్రోద్యమ వేడుకలు జరపమని పిలుపునిచ్చిన వాళ్ళకి ఆ స్వాతంత్రోద్యమ వేడుకలు జరిపే హక్కు ఉందా అనే ఒక ప్రశ్న ఇవాళ వేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఎవరు ఈ స్వాతంత్రోద్యమ వేడుకలకు పిలుపునిచ్చింది? కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం. ఇవాళ ఈ మోడీ ప్రభుత్వం దాన్ని నడిపిస్తున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థగా ఉంది. 1925లో ఏర్పడినటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థకి ఈ భారతదేశ స్వాతంత్రోద్యమంతో ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఒక్క నాయకుడు సావర్కర్ జాతీయోద్యమంలో పాల్గొన్నట్టుగా వాళ్ళు చాలా గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. కానీ అదే సావర్కర్ ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి లొంగిపోయి క్షమాభిక్ష వేడుకొని ఇవాళ జాతీయోద్యమానికి ద్రోహం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటి వాళ్ళు ఇవాళ దేశభక్తి పేరుతోటి ఇవాళ ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే ఆజాదీ కా అమృత మహోత్సవ్ పేరుతోటి ఇవాళ దేశవ్యాప్తంగా స్వాతంత్ర సమరయోధుల్ని స్మరించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఏంటి స్వాతంత్ర సమరయోధులు స్మరించుకోవడం అంటే? ఇవాళ కర్ణాటకలో ప్రభుత్వం వాళ్ళ పిల్లల పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి భగత్ సింగ్ చరిత్రను తీసివేసి అక్కడ సావర్కర్ చరిత్రని ఇవాళ జొప్పించినట్టు పరిస్థితుంది. ఈ దేశం కోసం నూనూగు మీసాల వయసులోనే ఉరికంబాన్ని చిరునవ్వుతో ముద్దాడినటువంటి భగత్ సింగ్ లాంటి వీరకిషోరాల చరిత్రను పాఠ్యపుస్తకాలు లేకుండా చేసి ఎలాంటి సంబంధం లేకుండా జాతీయోద్యమంలో ఏమాత్రం పాత్ర లేనటువంటి సావర్కర్ని ఇవాళ ఈ దేశ జాతీయోద్యమ నాయకుడిగా కీర్తించేటువంటి కుట్రలు ఇవాళ బీజేపీ చేస్తూ ఉంది. అందుకని ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ స్వాతంత్రోద్యమంతో ఎలాంటి సంబంధం లేనటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ జాతీయోద్యమాన్ని తమ వశం చేసుకోవడం కోసం చరిత్రను వక్రీకరించే కుట్రలు చేస్తుంది. ఈ నేపథ్యాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అట్లాగే ఇవాళ ప్రజలందరూ కూడా వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొమని చెప్పారు. ప్రతి ఇంటి మీద జెండా ఎగరేయమని చెప్పారు. ఒకప్పుడు జాతీయ జెండా ఎగరేయడం అంటే ఈ దేశంలో నేతన్నలు నేసినటువంటి ఖాదీ వస్త్రంతో తయారు చేసినటువంటి జాతీయ జెండాని ఎగరవేయాలి. కానీ ఇవాళ ఏ జెండా అయినా ఎగరేయచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. సిల్క్ జెండా ఎగరేయచ్చు, ప్లాస్టిక్ జెండా ఎగరేయచ్చు, కానీ జెండా ఎగరేయాలని చెప్పారు. ఆఖరికి ఇంటికో జెండా అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే అందరికీ మేము జెండాలు అందించలేకపోతున్నాము, మీకు మీరుగా తయారు చేసుకోమని చెప్పేసి ప్రకటించారు. సో జాతీయోద్యమ వేడుకలేమో గొప్పగా చేయమండి, ఇంటింటికి జెండా ఎగరేయని అని చెప్పేసి ప్రకటన చేశారు. కొద్ది గొప్ప చేసినటువంటి జాతీయ జెండాలు కూడా ఇవాళ ఏ చైనానైతే వ్యతిరేక ప్రచారం ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉందో ఇవాళ మన భారతదేశంలో ఎగరేసేటువంటి జాతీయ జెండాలను కూడా ఇవాళ చైనా నుంచి దిగుమతి చేసుకునే దుస్థితి ఇవాళ మన భారతదేశానికి దాపురించింది. అదే ఈ దేశంలో నేతన్నలకు ఉపాధి కల్పించి వారికి జెండాలు తయారు చేసేటువంటి అవకాశం ప్రభుత్వం కల్పిస్తే ఖచ్చితంగా నేతన్నల బతుకుల్లో వెలుగులు నిండేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రయత్నం చేయకుండా ఇవాళ చైనాని మాత్రం మాటల్లో తిడుతూ ఇవాళ ఆచరణలో మాత్రం ఇవాళ చైనా వస్తువులు దిగుమతి చేసి ఇవాళ కళ్ళబొల్లి దేశభక్తి మాటలు ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మనకు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అట్లాగే ఇప్పటిదాకా 67 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రులు కేవలం అప్పు చేసింది 57 లక్షల కోట్లు. కానీ గడిచిన 8 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన అప్పు 150 లక్షల కోట్లు. ఈ మొత్తం భారాన్ని కూడా ఇవాళ ప్రజల మీద బీజేపీ ప్రభుత్వం వేసింది. మరి ఈ భారాన్ని మోసుకుంటూ ప్రజలు ఎలా సంతోషంతో జాతీయోద్యమ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొంటారనేది ప్రభుత్వం ఆలోచించాలి. అట్లాగే జాతీయోద్యమంలో భాగంగా ఒకవైపు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూనే
కార్మిక వర్గం అనేక రకాల సమ్మెలు చేసి తమ హక్కులను సాధించుకుంది. అనేక రకాల చట్టాలను బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే కార్మిక వర్గం సాధించుకుంది. అలా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని 4 కోడులుగా విభజించి ఇవాళ ఈ దేశ కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా బీజేపీ ప్రభుత్వం చేసింది. వాళ్ళకి సమ్మె చేసే హక్కు లేకుండా చేసింది, యూనియన్లు పెట్టుకునేటువంటి హక్కు లేకుండా చేసింది. మరి ఈ కార్మిక వర్గం సమ్మె చేసేటువంటి నైతిక హక్కు కోల్పోయిన తర్వాత ఏ ఆశతోటి ఈ జాతీయోద్యమ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొంటారో మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే గడిచిన 8 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్లకు రాయితీల పేరుతోటి, పన్నుల సబ్సిడీల పేరుతోటి దాదాపు 10,250 కోట్ల రూపాయల పన్నులు ఈ దేశానికి కార్పొరేట్లు ఎగవేశారు. అట్లాగే వాళ్ళు తీసుకున్నటువంటి అప్పులు కూడా ఎగ్గొట్టారు. ఈ అప్పు మొత్తాన్ని కూడా ప్రభుత్వం రికవరీ చేయకుండా ఇవాళ కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే గతంలో ఎన్నడూ లేనంత విధంగా 2014లో మన భారతదేశంలో నిరుద్యోగ రేటు 4.2% నిరుద్యోగ రేటు ఉంది. కానీ మొన్న జూన్ నెల నాటికి మన భారతదేశ నిరుద్యోగ రేటు 7.62గా ఉంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంస్థ పేర్కొన్న దాంట్లో ఇవాళ భారతదేశంలో నిరుద్యోగం రేటు 7.62%గా ఉంది. గడిచిన 45 సంవత్సరాలలో ఈ స్థాయిలో నిరుద్యోగ రేటు ఎప్పుడు ఇంతగా నమోదు కాలేదని కూడా CMI పేర్కొన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ ఈ దేశంలో ఏదైతే స్వాతంత్రోద్యమ స్ఫూర్తితోటి ఆ లక్ష్యాలతోటి ఏర్పడినటువంటి భారత రాజ్యాంగం పొందుపరిచినటువంటి లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ఫెడరలిజం అనేటువంటి స్ఫూర్తికి ఇవాళ విఘాతం కలిగించే పద్ధతిలో భారత రాజ్యాంగాన్ని ఇవాళ నిర్వీర్యం చేసి ఇవాళ బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగం స్థానంలో మనువాదాన్ని భారత రాజ్యాంగంగా తీర్చిదిద్దాలేటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తూ ఉంది. మొత్తం ఈ దేశాన్ని హిందుత్వ దేశంగా మార్చేటువంటి కుట్రలు బీజేపీ ప్రభుత్వం చేస్తోంది. ఓవైపున నిరుద్యోగం రేటు విపరీతంగా పెరిగిపోయింది, ధరలు ఆకాశాన్ని ఎండుతున్నాయి, నిత్యావసర ధరలు ఇవాళ విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. సామాన్యుడు బతకలేనటువంటి స్థితి ఇవాళ ఈ భారతదేశంలో కనపడుతూ ఉంది. మరి మీరు విధించినటువంటి గతంలో 2020-21లో మీరు విధించినటువంటి లాక్డౌన్ సందర్భంలో అనేక మంది వలస కార్మికులు తమ ఇళ్లకు పోవడానికి నానా రకాల ఇబ్బందులు పడి చాలా మంది ప్రాణాలను కూడా దారి మధ్యలోనే వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ వలస కార్మికులకు ఎక్కడ కూడా ఒక స్థిరమైన నివాసం లేదు. ఒక స్థిరమైన నివాసం, స్థిరమైన గూడు లేనటువంటి ఈ వలస కార్మికులు ఏ ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలో మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ఈ దేశంలో ఉండటానికి ఇల్లు లేనటువంటి నిరుపేదలు కూడా ఉన్నారు. మరి ఆ నిరుపేదలు, ఇల్లు లేనటువంటి పేదలు ఎక్కడ జాతీయ జెండాను ఎగరవేయాలో మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే దేశభక్తి అంటే ఏంటి? ఇవాళ మోడీ ప్రభుత్వం చెప్తున్నటువంటి దేశభక్తి ఏంటి? ఇవాళ ఒకనాడు గురిజాడ గారు చెప్పారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులే అన్నాడు. కానీ ఇవాళ మోడీ ప్రభుత్వం దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే కార్పొరేట్లో అని చెప్పేసి ఇవాళ ఈ దేశంలో 180% ఉన్నటువంటి పేద ప్రజలను ప్రేమించడమే నిజమైన దేశభక్తి. కానీ మోడీ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టి ఇవాళ కార్పొరేట్ భక్తిని చాటుకుంటూ దానినే నిజమైన దేశభక్తిగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజలకి జొప్పిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అందుకని ఇవాళ ప్రజలు వాస్తవాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఇంగ్లీష్ కవి ఓ మాట చెప్తాడు, మూర్ఖుడు అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత దేశభక్తి అనే గోడ అవతల దాపుకుంటాడట. ఇవాళ బీజేపీ ప్రభుత్వం కూడా ఇవాళ వైపున ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్ముతుంది. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, మతోన్మాద దాడులు పెరుగుతున్నాయి, రాజ్యాంగం కల్పించినటువంటి సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తుంది, పౌర స్వేచ్ఛకి విఘాతం కల్పిస్తోంది. ఇలా అన్ని రకాలుగా మొత్తం ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగ స్ఫూర్తినే ధ్వంసం చేసే పద్ధతులు ఇవాళ బీజేపీ విధానాలు ఉన్నాయి. దీన్ని వైపున ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే ఇక వేరే మార్గం లేకుండా ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఈ వజ్రోత్సవాల పేరుతోటి దేశభక్తి ముసుగులో ప్రజల్ని మోసం చేస్తూ ఉంది. అందుకని ఇవాళ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తికి విఘాతం కలిగించేటువంటి బీజేపీ విధానాల్ని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. దానికి ఈ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మనం ప్రతినబోనాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నిజంగా ప్రజలు గమనించాలి. జాతీయోద్యమంలో పాల్గొని నిజమైన జాతీయోద్యమ వారసులు కమ్యూనిస్టులు. కమ్యూనిస్టు పార్టీ ఏర్పడినటువంటి సంవత్సరంలోనే 1921లోనే సంపూర్ణ స్వాతంత్రం కావాలని నినాదం ఇచ్చింది కమ్యూనిస్టులు. ఆ విధంగా దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు
ప్రాణాలు అర్పించింది కమ్యూనిస్టులు. కాబట్టి ప్రజలు ఏది వాస్తవమైన చరిత్ర, ఏది వాళ్ళ అబద్ధపు ప్రచారం జరుగుతుందనే వాస్తవాన్ని తెలుసుకొని 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం ప్రజా సంపదను లూటీ చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా జాతీయోద్యమ స్ఫూర్తితో మరో స్వాతంత్ర ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావాలని చెప్పేసి అదే 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మన ప్రతిజ్ఞ తీసుకోవాలని మరొకసారి ప్రజలందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.